హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. సో ఇది మసాలా ఐటమ్స్, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ మసాలా ఐటమ్స్ని కొంచెం మనం ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇది మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసుకుంటాం. మనం ఫ్రై చేసినప్పుడు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వీటిలో ఉన్న ఫ్రాగ్రెన్సెస్ అన్నీ బయటకు వస్తాయి. బేసికలీ ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాం ఆర్ మనం కొనుక్కోకపోయిన ముందు కూడా ఇవి కోల్డ్ స్టోరేజెస్లో ఉంటాయి. కాబట్టి ఇలా మనం హీట్ చేసినప్పుడు వీటి ఫ్రాగ్రెన్సెస్ బయటకు వచ్చి అండ్ మన కర్రీ కూడా చాలా మంచి అరోమాని ఇస్తుంది. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి అండ్ కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. సో నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి అలా ఇది ఒక 5 to 7 minutes పక్కన పెట్టేస్తాను. సో అది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నాను. సో మిక్సీ చేసుకున్నప్పుడు నేను పల్స్ మోడ్ యూస్ చేసి ఇలా పౌడర్గా చేసుకుంటున్నాను. ఈ ఐటమే కాదు, ఏ మసాలా పొడి అయినా కూడా పల్సెస్ ఇచ్చుకుంటే ఫైన్ పౌడర్లా వస్తుంది. ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు 5 minutes పడుతుంది మనకి ఆనియన్స్ అనేవి పింక్ టు బేబీ పింక్ అండ్ బ్రౌన్ కలర్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి మ్యాండేటరీగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇప్పుడు మన చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా చికెన్ అనేది ఫ్రై అయిందో అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్ స్మెల్ అనేది రూమ్ అంతా వస్తుంది. అండ్ ఆ ఆనియన్స్ కూడా పీసెస్కి బాగా అటాచ్ అయ్యి అండ్ గ్రేవీలో అయితే మీకు ఇంకా ఆనియన్స్ అనేవి ఆనియన్స్ లాగా కనిపించవు. గ్రేవీలో ఇవి అలా కరిగిపోతాయి. సో అలా ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes వరకు చికెన్ అనేది ఆయిల్లో అలా ఫ్రై అవ్వాలి. ముక్కలు చూసారా, కలర్ కూడా సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది మన కర్రీస్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మెయిన్గా చికెన్ గ్రేవీ కర్రీలో అయితే కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ కరివేపాకు యూస్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని అయితే వాష్ చేసి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం చికెన్లోకి ఈ కరివేపాకుని కూడా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లో ఫ్లేమ్లోని మూతను పెట్టి చికెన్ని కుక్ చేసుకోవాలి. అండ్ చిన్న చిన్న ముక్కలుగా టొమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసాక చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అండ్ ఇప్పుడు టొమాటోస్ని పైన యాడ్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు, బికాస్ మనకి ఏదైతే గ్రేవీ క్రియేట్ అయిందో అది హై ఫ్లేమ్లో పెడితే ఎవోపరేట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి కర్రీని. చూసారు కదా అలా గ్రేవీ రిలీజ్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు మన కర్రీలోకి మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా మసాలా సామాన్లన్నీ ఫ్రై చేసి ఒక పౌడర్ రెడీ చేసాం కదా, ఆ పౌడర్ మొత్తాన్ని కర్రీలో వేసి లో ఫ్లేమ్లోనే అలా కలుపుకోవాలి. అండ్ టేస్ట్ చూడండి, నాకు సాల్ట్ కొంచెం పడుతుంది అనిపించి సాల్ట్ యాడ్ చేసుకున్నా. మీకు కారం కావాలి అన్నా కూడా యూ కెన్ యూస్ కారం. మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను ఒక 2 minutes. తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా ఇప్పుడు కంప్లీట్గా లిడ్ పెట్టేసి కుక్కర్ని అయితే ప్రెషర్ ఇవ్వాలి ఒక విజిల్ వచ్చినంత వరకు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అనేది
అండ్ మన కర్రీలో ముందు మూత పెట్టుకోవాలని చెప్పిన ప్రతిసారి లైక్ ప్రెషర్ ఇవ్వకూడదు, జస్ట్ ఒక లిడ్లా పెట్టుకోవాలి. అండ్ చూసారు కదా, విజిల్ వచ్చాక ఇలా మూత తీస్తే నా కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీర కొంచెం వేసి కలిపేసుకున్నాను. చూడండి, ఇలా సెమీ గ్రేవీగా నేను చేసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే మీకు మూత పెట్టినప్పుడు ఎక్కువ గ్రేవీ వస్తుంది, అది లో ఫ్లేమ్లోనే అలా కుక్ చేసుకోండి. నేను మిడిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు కర్రీ ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.